హాయ్ గైస్, వెల్కమ్ టు సంతోష్ టాక్స్. ఈ ఎపిసోడ్లో సంజన గారికి వాంటెడ్గా లేపుతున్నారు అనమాట. కావాలనే లేపుతున్నారు. మళ్ళీ గొడవలు పెట్టకుండా ఆగిపోద్ది, మళ్ళీ గొడవలు పెట్టాలి, పుల్లలు పెట్టాలి అనే విధంగా లేపారు. అదే విషయంలో కూడా క్లియర్గా మాట్లాడుకుందాం. దానికంటే ముందు ప్రతి సండే ఎపిసోడ్ అనేది ఒక డిఫరెంట్గా ఉంటుంది. ఏదో ఆడుతూ పాడుతూ కాలక్షేపం చేస్తూ గడిపేస్తారు. ఏం మాట్లాడుకోవడం పెద్ద ఉండదు, కంటెంట్ కూడా పెద్ద ఉండదు. కానీ ఈ వారం కొంచెం డిఫరెంట్గా ట్రై చేశారు. ఆ ట్రై చేయడం ఏంటంటే ఎవరెవరైతే ఏ పర్టికులర్ పాయింట్స్లో ల్యాగ్ లో ఉన్నారో వాళ్ళు కొంచెం ముందు పుష్ చేయాలనుకున్నారు. ఆ ప్రయత్నంలో కొందరు హిట్ అయ్యారు, కొందరు పెద్ద మారలేదనమాట. ఆ విషయంలోనే కొన్ని భరణి గారికి తనుజ గారికి మధ్య కొంచెం చుచ్చు పెట్టాలనుకున్నారు. చుచ్చు పెట్టడం అంటే అది మామూలు చుచ్చు కాదు, పెద్దగానే ప్లాన్ చేశారు, కానీ అది వర్కౌట్ అవ్వలేదు. అది ఏంటి అంటే తనుజ గారు భరణి గారు ఒక ఫాదర్ అండ్ డాటర్ బాండింగ్ లో ఉన్నారు. సో వాళ్ళిద్దరి మీద అది బ్రేక్ చేయడానికి, అది ఫేకా రియలా కనుక్కోవడానికి బిగ్ బాస్ ఈ టెస్ట్ అయితే పెట్టిందనమాట. ఎందుకు అంటే ఇప్పుడు ఫస్ట్ భరణి గారికి తనుజ గారికి ఇష్టమైన ఏవైనా 3 వస్తువుల్ని ధ్వంసం చేయమని, అదే డిస్ట్రాయ్ చేయమని చెప్పారు. సో అలాంటి టైం అప్పుడు ఏం చేయాలి? బిగ్ బాస్ చెప్పింది కదా, తనకి ఏదైనా ఏమి ఇష్టమో అదే చేస్తానంటే కొన్ని మంచి డ్రెస్సులు ఉంటాయి, కొన్ని ఎమోషనల్ గా డ్యామేజ్ చేసే కొన్ని వస్తువులు ఉంటాయి, అలాంటివి ఏమీ టచ్ చేయలేదు అనమాట. మేకప్ ఐటమ్స్ తీసుకొచ్చి పగలగొట్టేశాడు. చాలా సేఫ్, అందులో పెద్ద ఏముంది? ఈ మేకప్ లిప్స్టిక్ ఉంది, లిప్స్టిక్ తీస్తే ఇంకో లిప్స్టిక్ రాదా? వేస్ట్, ఇవన్నీ పనికి రాలేదు అక్కడ. సో ఈ విధంగా తన కూడా చాలా సేఫ్ గా ఆడింది. ఆ ప్రోటీన్, విటమిన్ సి, సంథింగ్ టాబ్లెట్స్ అవి తీసుకొచ్చి డిస్ట్రాయ్ చేసింది. ఇవన్నీ వేస్ట్ అనమాట. మాయిశ్చరైజర్, ఇంకో మాయిశ్చరైజర్ రాదా? వాళ్ళు పెద్దగా ఎక్స్పెక్ట్ చేశారు ఏదో ఇష్టమైన క్లాత్స్ కానీ, ఇష్టమైన ఫొటోస్ కానీ, ఇంకేమైనా ఇష్టమైన వస్తువులు ఉంటాయి కదా, అలాంటివి తీసుకొచ్చి పగలగొడితే వాళ్ళిద్దరి మీద చిన్నపాటి రైవలరీ వస్తుంది, బాండ్ అనేది కొంచెం బ్రేక్ అయ్యి వాళ్ళిద్దరి మీద ఇష్యూస్ వచ్చే, కంటెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుందని ట్రై చేశారు. అక్కడ వర్కౌట్ అవ్వలేదు. అంతేకాకుండా సంజన విషయానికి వస్తే, సంజన విషయంలో రాము రాతో మాట్లాడుతున్నప్పుడు ఒక పాయింట్ అయితే రైట్ చేశాడు. ఏంటది? నువ్వు ఎక్కడి నుండి వచ్చావు అనే వాడు నాకు నచ్చలేదు అని చెప్పుకొచ్చాడు. అక్కడ సంజన గారు ఏమి చెప్పలేదు, నాకు సమాధానం ఇచ్చుకోలేదు. నేను ఇలా అనలేదు, అలా అనలేదు, సమాధానం ఇవ్వకుండానే ఆ వీడియో ప్లే చేసి చూపించారు. సో ఆ వీడియో ప్లే చేసినప్పటికీ ఆ వీడియోలో తప్పు లేదా? అందరికీ తప్పు అనిపించింది. హౌస్ లో ఉన్న వాళ్ళకి కూడా ఆ రోజు భరణి గారికి కానీ, ఎమాన్యుల్ కానీ, హరీష్ గారికి కానీ అందరూ తప్పు అని చెప్పుకొచ్చారు. ఆ విధంగా ఆడియన్స్ కూడా చాలా తప్పుగా ఫీల్ అయ్యారు. డిస్రెస్పెక్ట్ఫుల్ గా చాలా తక్కువ ప్లేస్ నుండి వచ్చావని చూసినట్టే అందరికి అనిపించింది. దాన్ని ఒక పాజిటివ్ గా మార్చేసి, అది అలా కాదు, ఓపిక ఉన్న ప్లేస్ నుండి వచ్చావు, నువ్వు ఫినిష్ చేయనివ్వలేదు, నువ్వు మధ్యలోనే ఆపేసావు అని తిరిగి రాము రాత్రికి కోటింగ్ ఇచ్చారు. ఎక్కడ న్యాయం అది? పోనీ ఓకే, ఇక్కడ ఇచ్చారు, ఇక్కడ న్యాయం చేశారు అనుకుందాం. హరీష్ గారి విషయంలో హరీష్ గారు నేను 3 అమ్మాయిలతో ఆడాను అంటే, అక్కడ భరణి గారు, ఎమాన్యుల్ 2 అమ్మాయిలు కాదు 3 అమ్మాయిలు సెన్స్ తో వచ్చినప్పుడు దాన్ని ఒక పెద్ద ఇష్యూ చేసి తను దానికి సర్దిపుచ్చుకున్న, సమాధానం చెప్పుకున్న వినకుండా బిగ్ బాసే కావాలి, నాగార్జున గారే మీరు అమ్మాయిని డిస్రెస్పెక్ట్ఫుల్ చేస్తూ మాట్లాడారని చెప్పుకొచ్చారు. సో అక్కడ ఆయన ఆ ఒపీనియన్ లో లేనప్పుడు దాన్ని మీరు పాయింట్అవుట్ చేసి కన్ఫర్మేషన్ చేసి తనకి 2 వీక్స్ ఆడకుండా చేసేసారు. ఇక్కడ మాత్రం ఈమె ఏ సమాధానము లేదు, ఆమె అటు నుండి డిఫెండ్ చేసుకునేది లేదు. కానీ మీరు దానికి తీసుకొచ్చి ఒక పాజిటివ్ గా చెప్పడం అనేది ఎక్కడబ్బా, ఏం పాయింట్ ఇది? నాకైతే నచ్చలేదు. అంతేకాకుండా సంజన గారు కొన్ని వర్డ్స్ చాలా గట్టిగా లూజ్ అయ్యారు. డెమోన్ పవన్ విషయంలో ఆంటీలకైతే ఒకలా చూస్తావు, అమ్మాయిలకైతే ఒకలా చూస్తావు అనేది ఎంత పెద్ద వర్డ్, దానికి ఎంత గట్టిగా కోటింగ్ ఇవ్వాలి? అసలు మామూలుగా అలాంటి వర్డ్స్ యూజ్ చేయకు అని చెప్పి వదిలేశారు సాటర్డే ఎపిసోడ్ లో. సో అలాంటివి గట్టిగా ఫోకస్ చేయకుండా అక్కడ అడగలేదు. ఇక్కడ చేసిన తప్పును మళ్ళీ కవర్ చేయడం ఏంటి? ఇక సంజన గారికి ఏదో సాటర్డే ఎపిసోడ్ లో డౌన్ అయింది, ఇంకా ఇలా ఉంటేనే నెక్స్ట్ ఎపిసోడ్ లో కంటెంట్ రాదు, కొంచెం పుష్ చేయాలన్నట్టు పుష్ చేశారు. ఓకే, ఇవన్నీ బిగ్ బాస్ టాక్టిక్స్ అనమాట. కొంచెం హిట్ అవ్వడానికి, సీజన్ హిట్ అవ్వడానికి ఇలాంటి ప్రయత్నిస్తుంటారు. సో ఇది. అంతేకాకుండా సంజన గారికి, రీతు గారికి ఒక గేమ్ అయితే పెట్టారు. అది ఎందుకు పెట్టారు, దానివల్ల ఏం యూజో నాకైతే అసలు అర్థం కాలేదు. ఇప్పుడు ఒకళ్ళు గెలుస్తారు, ఒకరు ఓడిపోతారు. వాళ్ళిద్దరికి పెడితే వాళ్ళిద్దరు ప్రతి టాస్క్ లో ఎఫర్ట్స్ పెట్టి ఓడిపోవట్లేదు, నా టాస్క్ పెట్టడం ఏంటి? లాజిక్ లెస్ కదా. శ్రీజ అండ్ దివ్య వాళ్ళ యాక్టర్స్ కాదు, వాళ్ళు ఇమిటేట్ చేయమని ఏం ఇమిటేట్ చేస్తారు? జస్ట్ వర్డ్స్ వైజ్ చేస్తారు, కానీ బాడీ లాంగ్వేజ్ ఇవన్నీ చేయలేరు కదా. వాళ్ళిద్దరికి ఆ టాస్క్ పెట్టారు, అది కూడా నాకు అంత అనిపించలేదు. డెమోన్ పవన్ అండ్ పవన్ కళ్యాణ్ విషయంలో పెట్టారు, ఫన్ రిలేటెడ్ గా వెళ్ళింది. వాళ్ళిద్దరూ కొంచెం నిజంగానే వాళ్ళిద్దరికి కొంచెం కామన్ సెన్స్ యూజ్ చేయరు, కొంచెం ఇంటెలిజెన్స్ యూజ్ చేయరు, ఫిజికల్ గా కండబల మీద యూజ్ చేస్తారు. సో ఆ విధంగా వాళ్ళు తెలియజేసుకుంటారు. సో ఈ విధంగా కొన్ని ఇవైతే జరిగాయి. నెక్స్ట్ వీడియో నామినేషన్ అప్డేట్స్ ఇస్తాను. నామినేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి.